వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భాగి తాళిని అరుంధతి తాకేలోపు మనోహరి గట్టిగా అరిచి ఏదో ఒకటి చెప్పి కవర్ చేసి తీసుకువెళ్ళిపోతుంది కదా. రాథోడ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా శివరాం, నిర్మలమ్మ కొన్ని విషయాల గురించి వెతుకుతూ ఉంటారు. ఏవండి, మీ ట్రైనింగ్ అప్పటి ఫోటో ఇప్పుడు ఎందుకండి? మీరు ఇక్కడ కూర్చొని నేను వెతికిస్తాను అని అంటూ ఉంటారు నిర్మలమ్మ. లేదు, నిన్ను ఎక్కడ పెట్టింది అక్కడ ఉంచమంటే చేత కాదు, కానీ ఇప్పుడు వెతుకుతానంటున్నావా? ఏమీ వద్దు, నేనే వెతుక్కుంటా అని చెప్పి మొత్తం ఆల్బమ్స్ అన్నీ తీస్తూ ఉంటారనమాట శివరాం. ఇదంతా బయట నుంచి బాగి అండ్ అనామిక ఇద్దరు వింటూ ఉంటారు. మావయ్య, ఏమైంది మావయ్య? అత్తయ్య గారిపై అలా కోప్పడుతున్నారు అని అడుగుతుంది భాగి. ఏం లేదమ్మా, నా ట్రైనింగ్ ఫోటో చూసి చాలా రోజులైంది. నేను ట్రైనింగ్లో ఉండేటప్పుడు ఎలా ఉండేవాడినో ఒకసారి నాకు చూసుకోవాలనిపిస్తుంది. అలా తీద్దామనే లోపు ఏంటో మిస్ అయిపోయింది. ఇదిగో ఈ మతిమరుపు దానికిస్తే ఇలాగే ఉంటుంది అని అంటారు శివరాం. అంకుల్, ఎందుకు ఆంటీని తిడుతున్నారు? సరే, మేము వెతికి పెడతాంలేండి అని చెప్పి అనామిక అండ్ బాగి ఇద్దరు ఇంకా ఫోటో కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఆ వెతికే ప్రాసెస్లో ఇంకా కరెక్ట్గా ఆల్బంలో అరుంధతి ఫొటోస్ అయితే ఇంకా కనబడడానికి వస్తూ ఉంటాయి. బాగి అవి చూడకుండా ఇంకా అనామిక అయితే అలా ఓపెన్ చేసి అరుంధతి ఫోటోని చూస్తూ ఉంటుంది. ఇంకా తన ఫోటో తను చూసుకునేసరికి ఒక్కసారిగా ఇంకా నోస్టాలజిక్గా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ అనామికకి. ఇంకా తనకి అలా అలా అనిపిస్తూ ఉన్నప్పుడే వెంటనే శివరామ ఆల్బమ్ని తన చేతిలో నుండి తీసుకుంటారు. ఇదిగో ఇక్కడే ఉందమ్మా నా ఫోటో, ఇదిగో చూసావా బాగి, మీ మావయ్య ఎలా ఉన్నారో అని అంటారు శివరాం. అవును మావయ్య, అచ్చం ఆయనలాగే ఉన్నారు. వావ్, మీరక్కడ చాలా పెద్ద పోస్ట్ కదా మావయ్య అని అంటుంది బాగి. అవును, అప్పట్లో మేము చేసిన సెర్చ్ ఆపరేషన్లు అని అంటారు. అమ్మా బాగి, నువ్వు ఇక్కడే ఉంటే ఆయన మొత్తం చేసిన ఆపరేషన్లు అన్నీ చెప్తారు, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తారు నిర్మలమ్మ. ఇంకా శివరాం ఆ ఫోటో చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా దూరం నుంచి మనోహరి గమనిస్తూనే ఉంటుంది. ఈ అనామికని ఎలా అయినా ఇంటి నుండి బయటికి పంపించేయాలి. ముందు ఈ బాగి అనామిక వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తున్నారు. వీళ్ళలో ఎవరో ఒకరు బయటికి వెళ్తే కానీ నాకు నా పని అవ్వదు అని చెప్పి ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా మంగళ మనోహరికి కాల్ చేస్తుంది. మంగళ, నీ కాల్ గురించే వెయిట్ చేస్తున్నాను. ఏంటి, లేచాడా? స్పృహలోకి వచ్చాడా ఖాళీ అని అడుగుతుంది. వచ్చిండు, కానీ చుట్టూ పోలీసులున్నారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలే. నీకున్నది 2 నిమిషాలు. ఈ లోపు నువ్వు దొరికిపోయినావంటే నీకు ప్రమాదమే, మాకు ప్రమాదమే. చెప్తున్నా మనోహరి, జాగ్రత్త అని అంటారు. సరే, ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అని అంటుంది. హలో, ఏంది, ఎందుకు నాతో మాట్లాడాలన్నావు అని అంటాడు కాళీ. కాళీ, నేను చెప్పేది విను. ఆ రోజు నేను నిన్ను చంపాలనుకోలేదు, ఆ రణ్వీర్నే పొడవాలనుకున్నాను. కానీ నువ్వు అడ్డుగా వచ్చావు. జరిగింది అదే కాళీ, నిజంగా జరిగింది అదే అని అంటుంది మనోహరి. ఏంది మనోహరి, నేను నిన్నెట్లా నమ్మాలి? చూడు, నేను రేపట్లో డిశ్చార్జ్ అవుతానని నాకు డాక్టర్లు చెప్పిర్రు. కాబట్టి రేపటికల్లా డిశ్చార్జ్ అయిన తర్వాత నేను వెళ్ళేది ఎక్కడికి అనుకున్నావు? అమరేంద్ర గారి దగ్గరికే వెళ్ళి నీ నిజస్వరూపం మొత్తం చెప్పేస్తా. నా గురించి నువ్వు ఇలా చేసావు కదా, చూడు ఏమవుతుందో చూడు. నా ప్రాణాలే తీయాలనుకున్న నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అలా ఇంకా ఖాళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అబ్బా, వీడు చెప్తే వినిపించుకునేలా లేడు, ఇప్పుడు నేనేం చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అనామిక ఉంటుంది. హేయ్, ఏంటి నువ్విక్కడ అని అడుగుతుంది. ఏం లేదు మనోహరి గారు, మీరేదో టెన్షన్ పడుతున్నారు కదా, ఏంటో తెలుసుకుందామని అని అంటుంది అనామిక. నీకు పిల్లల విషయం తప్ప అన్ని విషయాలు కావాలి పో అని అంటుంది మనోహరి. ఈవిడ ఏదో విషయంలో టెన్షన్ పడుతున్నారు. ఈవిడ్ని మొదటి నుండి చూస్తున్నాను, ఎప్పుడు ఈవిడ ప్రశాంతంగా ఉన్నదే లేదు. ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, ఏదో విషయంలో టెన్షన్ పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నవ్వరేమో
అని అక్కడి నుండి అనామిక వెళ్ళిపోతుంది. మనోహరి, ఖచ్చితంగా ఆ ఖాళీగాన్ని అట్నిండటే లేపేయాలి. వాడు డిశ్చార్జ్ అయ్యేలోపే వాడి ప్రాణాలు తీసేయాలి. ఎలా అయినా రణ్వీర్తో మాట్లాడాలి. కానీ రణ్వీర్ కూడా నమ్మట్లేదే. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా మనోహరి అలా లేచి ఖాళీ దగ్గరికి వెళ్దామని రెడీ అవుతూ ఉంటుంది. బాగి డ్రెస్ వేసుకొని ఎఫ్ఎం ఆఫీస్కి వెళ్దామని రెడీ అవుతూ ఉంటుంది. అదే టైంకి ఇంక కిందకి వస్తుంది బాగి. అత్తయ్య, మావయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని వెళ్తూ ఉంటుంది బాగి. వెళ్ళిరా మిస్సమ్మ, నిన్ను మళ్ళీ రేడియోలో వినడం మాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది అని అంటారు శివరాం. మావయ్య, ఇదంతా ఆయనదయే. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఆయన లాంటి భర్త నాకు దొరికారు అని చెప్పి ఇంకా అలా పాపం అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. తనైతే బాగి ఇంకా తను వెళ్తున్న వెంటనే వామిట్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకలా వామిట్ చేసుకుంటూ ఉంటుంది బాగి. ఒక్కసారిగా నిర్మలమ్మ, శివరాం, మనోహరి వీళ్ళందరూ బయటకు వస్తారు. ఇంకా వామిట్ చేసుకొని ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు. అంటే కళ్ళు తిరుగుతున్నాయి అత్తయ్య అని అంటుంది భాగి. ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట నిర్మలమ్మ. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా బాగి అని అంటారు. అవునత్తయ్య, కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది బాగి. రా లోపలికి రా అని చెప్పి ఇంకలా లోపలికి తీసుకువెళ్ళి రే అమర్ అమర్ అని పిలుస్తూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అమర్ వాళ్ళందరూ కిందకు వస్తారనమాట. అనామిక, అమర్ పిల్లలు వీళ్ళందరూ కిందకి వచ్చి చూస్తూ ఉంటారు. ఇంకా అమర్ అయితే, అమ్మా ఏమైంది, ఎందుకు అలా పిలుస్తున్నారు అని అడుగుతారు. రేయ్ అమర్, నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి నిన్ను పిలిచానురా అని అంటారు. గుడ్ న్యూసా, ఏంటమ్మా అది అని అడుగుతారు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట భాగి. రేయ్, నువ్వు తండ్రివి కాబోతున్నావురా అని అంటుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. బాగి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అనామిక అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనోహరి కూడా అలా ఇంకా స్టన్ అయిపోతుంది. ఇంకా అలా బాగి విచిత్రంగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్ కూడా అలా ఇంకా బాగి వైపే చూస్తూ ఉంటాడు. అమ్మా, నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటారు అమర్. శివరాం అమర్తో, ఒరే అమర్, ఇంకా అర్థం కాకపోవడం ఏంట్రా? ఇంకొక 1 ఇయర్లో మన ఇంటికి బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఒక బుజ్జి పాపో వచ్చేస్తారు. అప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉంటాము. ఏరా అమర్, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు శివరాం. ఒక్కసారిగా అమర్ అయితే ఇంక స్టన్ అయిపోతారు. అమ్మా, మీరు అలా ఎలా అనుకుంటారు అని అంటారు. రేయ్, నాకు తెలీదా ఏంటి? నాకు తెలుసు, మిస్సమ్మ ప్రెగ్నెంట్ అని అంటారు నిర్మలమ్మ. అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆంటీ, అంకుల్, నేను మీతో మొన్నే చెప్పాను కదా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారని. చూసారా, నేను చెప్పిన మాటే నిజమైంది అని అంటుంది అనామిక. కంగ్రాచులేషన్స్ బాగి గారు అని చెప్తుంది. థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్తుంది. ఇంకలా బాగి, అవునమ్మా, నీ నోటి మాటే నిజమైంది, నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటారు. ఇంక పాపం అమర్ అక్కడి నుండి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఇంకా చాలా అంటే చాలా ఆలోచిస్తూ ఉంటాడనమాట అమర్. అసలు ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావట్లేదు. మిస్సమ్మ ప్రెగ్నెంట్ ఎలా అయింది? ఒకవేళ అమ్మ అలా అనుకుంటుందేమో. లేదు, నేను ఎలా అయినా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పి ఇంకలా అమర్ అయితే బాగి వైపు చూస్తూ ఉంటారు. బాగి నిర్మలమ్మని హగ్ చేసుకుంటుంది. అత్తయ్య అని పాపం హగ్ చేసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా బాగి, అమ్మ మిస్సమ్మ, మాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. దీని గురించే మేము ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు నీకు ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకలా హక్ చేసుకొని పాపం ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అమర్ వాళ్ళ అమ్మ నాన్న. అమర్ బాగి దగ్గరికి వచ్చి, మిస్సమ్మ రా హాస్పిటల్కి వెళ్దాం అని అంటారు. ఏమండి అని అంటుంది. ఒరే అమర్, ఇప్పుడు హాస్పిటల్కి ఏంట్రా అని అంటారు. అది కాదు, ఇది
పాత పద్ధతిలో మీరు చూస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తేనే కదా తెలిసేది. ఎందుకైనా మంచిది, ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్తాను. మిస్ అమ్మ నువ్వురా అని చెప్పి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు చేపట్టుకొని మిస్ అమ్మని. అమర్ చూసావా అప్పుడే ఎంతలా ఎంతలా ప్రేమ వచ్చేసిందో నీ కొడుక్కి అని అంటారు శివరాం. అవును మరి మిస్ అమ్మని భార్యగా ఒప్పుకున్నాడు కదా అందుకే అని చెప్పి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అనామిక కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనోహరి మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. నో నో, ఇలా జరగడానికి వీల్లేదు, లేదు లేదు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ బాగి ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అవుతారు. బాగీని తనకు తెలిసిన ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేయమని చెప్తారనమాట అమర్. ఇంకా అలా డాక్టర్ అయితే చెక్ చేస్తారు. వచ్చి చెక్ చేసి మొత్తం చూసి అమర్ కంగ్రాచులేషన్స్ షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్తారు. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. బాగి అలా బయటికి వస్తుంది. మిస్ అమ్మ నేను నిన్ను ఇలా అడుగుతున్నానని నువ్వేమీ అనుకోవద్దు. అసలు ఇదంతా ఎలా అని అడుగుతారు అమర్. ఇంకా బాగి నాకు అదే గుర్తు రావటం లేదండి, కానీ మీకు ఇది ఇష్టం లేదా అని అడుగుతుంది బాగి. చూడు మిస్ అమ్మ, నా జీవితంలో నేను ఆరుని మాత్రమే ప్రేమించాను. అరుంధతే నా ప్రాణం అనుకున్నాను, తనే నా సర్వస్వం అనుకున్నాను. నువ్వు తన స్థానంలోకి వచ్చావు. నువ్వు నాకు ప్రేమని పంచావు. నా పిల్లల్ని నీ పిల్లల్లా చూసుకున్నావు. నా అమ్మా నాన్నలు నీ అమ్మా నాన్నలు అనుకున్నావు. ఇంట్లో అన్ని విషయాల్లో నువ్వు చేదోడు వాదోడుగానే ఉన్నావు. అన్ని విషయాల్లో నన్ను అంగీకరించావు. కానీ మిస్ అమ్మ, నాకు ఈ విషయంలో ఎందుకో ఏమీ నమ్మాలనిపించటం లేదు. అసలు ఆ బిడ్డకి తండ్రి నేనేనా అనిపిస్తుంది అని అంటారు అమర్. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. అంటే అంటే ఏంటండి, ఏంటి మీ ఉద్దేశం అని అంటుంది బాగి. బాగి నేను అలా అనలేదు అని అంటారు. లేదండి, మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారు, ఏ ఉద్దేశంతో అంటున్నారు మీరు? నేను ఎలా కనిపిస్తున్నాను మీకు, ఎలా కనిపిస్తున్నాను? పెళ్ళైనప్పటి నుండి మీరే సర్వస్వం అనుకున్నాను, మీరే నా ప్రాణం అనుకున్నాను. అలాంటిది మీరు మీరు నన్ను అవమానిస్తున్నారా, అనుమానిస్తున్నారా? మీకు చెప్పడానికి ఎలా అండి, ఎలా మీకు నోరొచ్చింది అని అంటుంది ఏడుస్తూ బాగి. బాగి నేను చెప్తున్నాను కదా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అంటారు అమర్. లేదండి, మీ మనసులో నాకు ఎప్పుడు స్థానం లేదు. నన్ను ఆ రోజు ఏడిపించారని, మీరు రాకపోతే మీ పరువు పోతుందని మీరు వచ్చారు. ఆ మేనేజర్ని కొట్టారు. నేను తినట్లేదని ప్రేమగా భోజనం తినిపించారు. ఇదంతా అబద్ధమా, అబద్ధమా అని అడుగుతుంది బాగి. బాగి అది కాదు బాగి అని అంటుంది పాపం అమర్. ఇంకా బాగి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. బాగి బాగి అని పిలుస్తూ ఉంటాడు అమర్. ఎంతకీ ఇంకా బాగి అయితే అలా రాకుండా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా పాపం అమర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. బాగి బాగి అని మొత్తం వెతుకుతాడు. ఎక్కడా బాగి అయితే కనిపించదనమాట. ఇదేంటి, మిస్సమ్మ ఎక్కడుంది, ఎక్కడుంది మిస్సమ్మ అని చెప్పి మొత్తం వెతుకుతాడు. ఎక్కడ కనిపించదు. చాలా టైం అయిపోతుంది. అమర్ ఒక్కరే ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అమర్ చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వస్తారు. రే అమర్, ఎప్పుడో సాయంత్రం అనగా హాస్పిటల్కి వెళ్ళారు, నైట్ అయిపోయింది, ఏంటి ఏమైందిరా అని అడుగుతారు. నాన్న, ఇప్పటి వరకు నేను ఎవరిపై నోరు జారలేదు, ఎవరిని నేను ఏమీ అనలేదు, అనుమానించలేదు, అవమానించలేదు. కానీ ఈరోజు నేను మిస్ అమ్మని అని బాధపడుతూ ఉంటాడు అమర్. ఏమంటున్నావురా అమర్, మాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు. ఇంకా మనోహరి, అనామిక వీళ్ళందరూ కూడా వస్తారు. అప్పుడే మనోహరి, ఏంటా ఆంటీ మీకు ఇంకా అమర్ చెప్తుంది అర్థం కావట్లేదా? చూడండి ఆంటీ, అమర్ గురించి నాకు బాగా తెలుసు. ఇంకా అరుంధతిని మర్చిపోలేక అమర్ చాలా సతమతమవుతున్నారు. అమర్ బాధపడుతున్నాడు. అలాంటప్పుడు మిస్సమ్మ ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది? ఖచ్చితంగా ఆ మిస్సమ్మ ఏదో తప్పు అననేలోపు మనోహరి అని గట్టిగా అరుస్తారు శివరాం.
ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అలా ఉండిపోతుందన్నమాట. మనోహరి ఇన్నాళ్ళు నువ్వు మా కోడలి ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాం. ఇంకొక్క మాట బాగి గురించి మాట్లాడితే ఈ ఇంటి నుండి గెంటేయడానికి కూడా మేము వెనకడం. మిస్సమ్మ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏరా అమర్, మనోహరి వాగిన చెత్త, నువ్వు భాగి ముందు వాగావా, మాట్లాడావా, చెప్పరా అని అడుగుతారు శివరాం. నాన్న అలా అనలేదు కానీ అని అంటారు అమర్. చిచ్చి, నిన్ను చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా ఉందిరా. బాగి గురించి తెలిసి కూడా నువ్వు ఆ మాట తన్ని ఎలా అనగలిగావురా? అయినా మిస్సమ్మ గురించి నీకు తెలీదా? తను ఎలాంటిదో నీకు తెలీదా? తనంత స్వార్థపర్రాలే అయితే నీతో ఉండాల్సిన అవసరం తనకేంట్రా? తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేది. నీ పిల్లలకి తన తల్లయ్యేదే కాదు, ఈ ఇంటిని తన ఇల్లు అనుకునేదే కాదు. ఎంత తప్పు చేశావు అమర్. నా కొడుకు ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదనుకున్నాను. వాడు రాముడి లాంటివాడు, వాడు చాలా మంచివాడు, ఎలాంటి తప్పు చేయని వాడు అనుకున్నాను. కానీ మొత్తం నీ సంపాదించుకున్న పేరు మొత్తం పోగొట్టుకున్నావు అని బాధపడుతూ ఉంటారు ఇంకా శివరాం. అలా పాపం చాలా బాధపడుతూ ఇంకా నిర్మలమ్మ, ఒరే అమర్, ఏమైందిరా నీకు? ఇలా ప్రవర్తిస్తున్నావేంట్రా? వెళ్ళి భాగ్యని ఇంటికి తీసుకురా అని అంటారు. వెళ్తానమ్మా, వెతుకుతాను కానీ అని అంటారు. అప్పుడే ఇంకా అనామిక, అమరేంద్ర గారు, మీకు నేను ఒక విషయాన్ని చెప్పాలి అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అమర్ చూస్తూ ఉంటారు. ఏంటి, ఏం చెప్తున్నావు నువ్వు అని అంటారు అమర్. అవునండి, ఆంటీ అంకుల్ మిస్సమ్మకి మీరు దగ్గరగా ఉండటం లేదని చాలా ఫీల్ అవుతున్నారు. అందుకే మీకు తెలియకుండా నేనే మీరు తాగే జ్యూస్లో మెడిసిన్ కలిపి ఇచ్చాను అని చెప్తుంది బాగి. ఇంకా అనామిక ఇంకలా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్. ఇంకలా మనోహరి, హేయ్, అసలు నీకు బుద్ధుందా అని అంటుంది. అమ్మా మనోహరి, నీకు మాట్లాడే అవకాశం అస్సలు లేదు. నువ్వు ఏమి అనద్దు. రే అమర్, వెళ్ళి మా మిస్సమ్మని తీసుకురా అని అంటారు. ఇంక వెంటనే అలా అమర్ పాపం రామ్మూర్తి ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రామ్మూర్తి మిస్సమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ బాగి, నువ్వేంటమ్మా ఈ టైంలో అని అంటారు. నాన్న అని పాపం బాగి హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది రామ్మూర్తిని. ఏమైందమ్మా, ఏమైంది అని అడుగుతారు. నాన్న, నేను తల్లి కాబోతున్నాను నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఏంటి, నిజమా? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంత శుభవార్తని ఏడుస్తూ చెప్తావేంటి అని అంటారు. కానీ అని అనేలోపు బాగి అని అమర్ వస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా అలా తనైతే, మావయ్య గారు, నేనేమీ అనలేదు, ఇది ఒక చిన్న మిస్అండర్స్టాండ్ మాత్రమే, మీరు దీన్ని పట్టించుకోకండి. చూడు బాగి, నేను ఏం జరిగిందో తెలుసుకున్నాను. మనకి తెలియకుండా అనామికనే ఇలా జరిగేలా చేసింది. చూడు, నేను నిన్ను ఎప్పుడూ అపార్థం చేసుకోలేదు, ఏదో అలా వచ్చేసిందంతే. ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. నీపై నాకు నమ్మకం కలుగుతుంది. నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను అని చెప్పి ఇంకా పాపం అమర్ హక్ చేసుకుంటాడు బాగీని. బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగీని అలా ఇంకా ఇంటికి తీసుకువెళ్తాడు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.